హలో గైస్, సడన్గా మీకు టైం ట్రావెల్ చేసే ఛాన్స్ దొరికింది అండ్ మీరు ఏ టైంకి అయితే ట్రావెల్ చేస్తారో ఆ టైంని బట్టి మీ ఏజ్ కూడా మారిపోతుంది అనుకుందాం. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏ టైం పీరియడ్కి వెళ్తారు అండ్ ఎందుకు వెళ్తారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ నాకే గనక ఇలాంటి ఛాన్స్ దొరికితే నేను ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా నా చైల్డ్హుడ్కి వెళ్ళిపోతామావా. ఎందుకంటే నేను నా చైల్డ్హుడ్లో మస్తు ఎంజాయ్ చేసిన అండ్ నా చైల్డ్హుడ్లో చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇలా నా ఒక్కడికే కాదు, 1990 నుంచి 2010 ఈ మధ్యలో పుట్టి 2015 లోపు తమ చైల్డ్హుడ్ని కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరూ అసలు లైఫ్లో ఎవరూ ఎక్స్పీరియన్స్ చేయలేని బెస్ట్ చైల్డ్హుడ్ని వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారని చెప్పొచ్చు. అండ్ నేను పర్టికులర్గా 1990 నుంచి 2010 వరకు అని ఎందుకు మెన్షన్ చేశానంటే 2010 తర్వాత పుట్టిన పిల్లలందరికీ ఇప్పుడు చైల్డ్హుడ్ కంప్లీట్ అవుతుంది అండ్ వీళ్ళలో 80% పిల్లలు అసలు బయటికి వెళ్ళి ఆడుకోవడమే మానేశారు. ఎప్పుడు చూసిన ఫోన్లు, పబ్జీలు, ఫ్రీ ఫైర్లు ఇవే ఇంకా వీళ్ళకి ఎంటర్టైన్మెంట్. అందుకే వీళ్ళకంటే మన చైల్డ్హుడ్ బాగుండేది అని చెప్పా. ఎంతైనా ఆ గోల్డెన్ డేస్, ఆ గోల్డెన్ ఎరా మళ్ళీ రాదబ్బా. ఆ మెమరీస్ని తలుచుకున్న ప్రతిసారి చాలా బాధగా ఉంటుంది. అండ్ మన చైల్డ్హుడ్లో ఖుషీ టీవీ, కార్టూన్ నెట్వర్క్, జెటిక్స్, డిజ్నీ ఎక్స్డి, పోగో ఇలాంటి కార్టూన్ ఛానల్స్ అన్నీ ఒక కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం చిన్నప్పుడు ఖుషీ టీవీలో చూసిన కొన్ని కార్టూన్స్ అండ్ ఆ మెమరీస్ని గుర్తు చేసుకుందాం. అండ్ నేను ఏదైనా కార్టూన్ మర్చిపోయి ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అసలు ఖుషీ టీవీ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే ఛానల్కి సంబంధించిన ఇంట్రో సాంగ్. ఇందులో సూర్యుడు నిద్రపోయి ఉంటాడు అండ్ అతన్ని లేపడానికి కోడి, మేఘాలు, నక్షత్రాలు ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటాయి. తర్వాత చంద్రుడు వచ్చి టైం 6 అయింది లేచి వెళ్ళు అంటాడు. అండ్ మన సూర్యుడు ఏదో స్కూల్కి వెళ్తున్నట్టు రెడీ అయ్యి క్యారేజ్ తీసుకుని వెళ్తాడు అండ్ ఈవినింగ్ ఇంటికి వస్తాడు. ఇది చూడ్డానికి చాలా క్రియేటివ్గా చాలా బాగుంటుంది. అండ్ ఈ ఇంట్రోలో వచ్చే సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకా కార్టూన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి నా ఆల్ టైమ్ ఫేవరెట్ కార్టూన్ షో జాకీ చాన్ అడ్వెంచర్స్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నా లైఫ్లో ఇంతకంటే బెస్ట్ యాక్షన్ కామెడీ కార్టూన్ షోని నేను ఇప్పటి వరకు చూడలేదు. అసలు ఈ షో ఉంటుంది చూడు మావా, కిర్రాకంతే. ఈ షో స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక ఇంట్రో వస్తుంది. అందులో కాసేపు రియల్ జాకీ చాన్ కనిపిస్తాడు, కాసేపు యానిమేటెడ్ జాకీ చాన్ కనిపిస్తాడు. అది భలే ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది, అదైతే మస్తు ఉంటుంది. అండ్ నాగార్జున గారి మాస్ మూవీ టైటిల్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ జాకీ చాన్ వర్షన్లో ఖుషీ టీవీలో వచ్చేది. మీకు గుర్తుందో లేదో, అది మట్టుకు ఓర్ర మాస్ ఉంటుంది. అండ్ ఈ కార్టూన్ షోలో ఫైట్స్ మాత్రం మామూలుగా ఉండవు. ఎస్పెషల్లీ షాడోఖాన్స్తో జరిగే ఫైట్స్ మాత్రం అదిరిపోతాయి. అండ్ ఈ షోలో నాకు నచ్చే విషయం ఏంటి అంటే స్టోరీ అండ్ కాన్సెప్ట్ చాలా బాగుంటాయి. ఆ మంత్రపురాల గురించి, మాస్కుల గురించి, షిండో విలన్ క్యారెక్టర్ గురించి ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ఈ షోలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే కామెడీ చాలా బాగుంటుంది. అండ్ జాకీ చాన్ అంకుల్ క్యారెక్టర్ ఉంటాడు కదా, అతను వేసే మంత్రాలు తెలుగు డబ్బింగ్లో భలే ఫన్నీగా ఉంటాయి. అండ్ భీమా, జూలీ ఈ క్యారెక్టర్స్ కూడా ఫన్నీగా ఉంటాయి. నాకు ఈ కార్టూన్ షో అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమంది ఈ కార్టూన్ చూసేవాళ్ళో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీమ్యాన్ అండ్ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ కార్టూన్ షో. ఈ షో చూసిన వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోయే డైలాగ్ ఏంటి అంటే గ్రే స్కేల్ కోట నాకు శక్తినిచ్చుగాక, నాకు లభించిన శక్తి ఇదే. ఈ డైలాగ్ మాత్రం పక్కా అందరికీ గుర్తుంటది. చిన్నప్పుడు నేను ఒక కర్ర తీసుకుని దాన్ని హీమ్యాన్ ఖడ్గంలాగా ఫీల్ అయిపోయేవాడిని. అంత ఇష్టం నాకు ఈ కార్టూన్ అంటే. ఈ కార్టూన్లో హీరో నేమ్ వచ్చేసి యాడమ్. అతని దగ్గర ఒక శక్తివంతమైన ఖడ్గం ఉంటుంది అండ్ దానిని యూజ్ చేసి హీమ్యాన్ లాగా మారతాడు. అండ్ హీరో దగ్గర సాధుపులి అని ఒక పులి ఉంటుంది, అది ఒక పిరికి పంద. అండ్ హీమ్యాన్ తన ఖడ్గంతో ఆ సాధుపులిని సూరపులిగా మారుస్తాడు. అండ్ ఈ కార్టూన్లో విలన్ నేమ్ వచ్చేసి కపాలి. వీడొక స్కెలిటన్ అనమాట. అండ్ వీడు గ్రే స్కేల్ కోట రహస్యాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఈ షో యొక్క తెలుగు డబ్బింగ్ చాలా బాగుంటుంది. అండ్ మీలో ఎంతమంది హీమ్యాన్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కార్టూన్ షో వచ్చేసి డ్రాగన్ బూస్టర్. ఈ షో కూడా చాలా బాగుంటుంది. ఈ షోలో హీరో పేరు వచ్చేసి ఆర్థర్ పెన్. అతని దగ్గర రెడ్ అండ్ బ్లూ కలర్లో ఒక డ్రాగన్ ఉంటుంది. అండ్ హీరో దగ్గర స్టార్ షేప్లో ఒక లాకెట్ ఉంటుంది. అది ఆ డ్రాగన్ తల మీద పెట్టి శక్తిశాలి డ్రాగన్ బయటికి రా అంటాడు. అప్పుడు ఆ రెడ్ అండ్ బ్లూ కలర్లో ఉన్న డ్రాగన్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో చాలా పవర్ఫుల్గా మారుతుంది. అండ్ హీరో కూడా డ్రాగన్ బూస్టర్ లాగా మారతాడు. అండ్ ఈ పవర్ఫుల్ బ్లాక్ డ్రాగన్ని విలన్ సొంతం చేసుకోవాలి అనుకుంటాడు. సో వీళ్ళ మధ్య జరిగే ఆ కాన్ఫ్లిక్ట్ని మనం ఈ కార్టూన్లో చూస్తాం. అండ్ ఈ కార్టూన్ షోలో యానిమేషన్ స్టైల్, యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. మీలో ఎవరైనా డ్రాగన్ బూస్టర్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కార్టూన్ షో నేమ్ వచ్చేసి గాడ్జిల్లా ద సిరీస్.
ఈ కార్టూన్ షో నేను చూసేలే గానీ, ఇప్పుడు నాకు స్టోరీ సరిగ్గా గుర్తులేదు. ఎందుకంటే, నాకు 4 ఆర్ 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ షో చూశాను. అందుకే ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు. ఈ కార్టూన్ షో యొక్క ఇంట్రో చాలా బావుంటుంది. ఆ ఇంట్రోలో 1998లో రిలీజ్ అయిన గాడ్జిల్లా మూవీ సీన్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ కార్టూన్ షోలో నాకు బాగా గుర్తుండిపోయిన ఎపిసోడ్ ఏంటి అంటే, గాడ్జిల్లా వర్సెస్ మెకాగాడ్జిల్లా ఫైట్ జరిగే ఒక ఎపిసోడ్ ఉంటది. అందులో గాడ్జిల్లా దెబ్బలు తిని కింద పడిపోతుంది. తర్వాత లేచి మెకాగాడ్జిల్లాని రఫ్ ఆడించేస్తుంది. నాకది బాగా గుర్తుండిపోయింది. మీలో ఎవరైనా ఈ కార్టూన్ షో చూసిన వాళ్ళుంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కార్టూన్ నేమ్ వచ్చేసి అల్లరి పిడుగు. ఇది కంప్లీట్ కార్టూన్ షో ఏం కాదు, జస్ట్ 2-3 యాడ్స్ లాగా వస్తుందంతే. ఇందులో రోడ్డు కింద డ్రైనేజ్లో ఒక ఎలకుంటాడు. వీడు పెద్ద కంత్రిగాడు. వీడన్ని దూల పనులే చేస్తూ ఉంటాడు. ఆ దూల పనులు చేసి ఒక వెకిల్ నవ్వుతాడు. ఇది చూడ్డానికి భలే ఉండేది. అండ్ నెక్స్ట్ కార్టూన్ నేమ్ వచ్చేసి అవతార్ ది లాస్ట్ ఎయిర్బెండర్. దీని గురించి మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే రీసెంట్లీ నెట్ఫ్లిక్స్లో ఈ కార్టూన్కి సంబంధించి లైవ్ యాక్షన్ సిరీస్ వచ్చింది. ఈ కార్టూన్ షోలో మొత్తం 3 సీజన్స్ ఉంటాయి. అండ్ నెట్ఫ్లిక్స్ లైవ్ యాక్షన్లో కూడా 3 సీజన్స్ రాబోతున్నాయి. అండ్ తర్వాత కార్టూన్ షో నేమ్ వచ్చేసి హైడీ. ఇది చాలా మందికి ఫేవరెట్ కార్టూన్, ఎందుకంటే ఈ షో స్టార్టింగ్లో హైడీ పేరు మీద ఒక సాంగ్ వస్తుంది. అది చాలా బాగుంటుంది. ఈ షోలో హైడీ అనే ఒక చిన్న పాప అండ్ తన తాత ఉంటారు. వీళ్ళు స్విట్జర్లాండ్లో ఒక కొండ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. ఈ షో చూసినప్పుడు మాత్రం మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఒక పీస్ఫుల్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అండ్ హైడీ ఆ కొండ ప్రాంతంలో గొర్రెలతో ఆడుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుంది. అదంతా చూసినప్పుడు మనం కూడా ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నట్టు ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. మీలో ఎంతమంది ఈ కార్టూన్ షో చూసేవాళ్ళు అండ్ మీలో ఎంతమందికి హైడీ సాంగ్ అంటే ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ కార్టూన్ నేమ్ వచ్చేసి మ్యాజిక్ వండర్ల్యాండ్. ఈ కార్టూన్ నేను చూడనులే కానీ దీని ఇంట్రో సాంగ్ మాత్రం చైనీస్ ఆర్ జపనీస్ ఏదో లాంగ్వేజ్లో వస్తూ ఉంటుంది. అది అసలు అర్థం కాదు, కానీ వినడానికి మాత్రం భలే ఉంటుంది. ఇందులో మెయిన్ క్యారెక్టర్ పేరు వచ్చేసి తన్షి. తనకు ఒక తాబేలు బామ్మ ఉంటుంది అండ్ తనకి 2 చిన్న చిన్న చేపలు ఫ్రెండ్స్గా ఉంటాయి. నేను ఈ కార్టూన్ షో అసలు చూడలేదు, అందుకే నాకు దీని గురించి ఎక్కువ తెలియదు. మీలో ఎవరైనా ఈ కార్టూన్ షో చూసిన వాళ్ళు ఉంటే కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెన్ ఇన్ బ్లాక్ కార్టూన్ షో. యాక్చువల్లీ మెన్ ఇన్ బ్లాక్ మూవీస్ కంటే ఈ కార్టూన్ షోయే చాలా బాగుంటుంది. ఇందులో MIB అనే ఒక సీక్రెట్ ఏజెన్సీలో జే అండ్ కే అనే 2 ఏజెంట్స్ ఉంటారు. వీళ్ళు ఏలియన్స్ నుంచి మనుషుల్ని కాపాడుతూ ఉంటారు. అండ్ ఈ మెన్ ఇన్ బ్లాక్ కి సంబంధించి ఇప్పటి వరకు 4 లైవ్ యాక్షన్ మూవీస్ కూడా వచ్చాయి. అందులో 4th మూవీలో మన క్రిస్ హెమ్స్వర్త్ కూడా నటించాడు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఆస్ట్రో బాయ్ కార్టూన్ షో. ఇందులో ఒక సైంటిస్ట్ తన కొడుకు చనిపోయిన తర్వాత సూపర్ పవర్స్ ఉన్న ఒక రోబోని క్రియేట్ చేస్తాడు. అతనే ఆస్ట్రో బాయ్. అండ్ అతను విలన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ మన ఎన్టీఆర్ అన్న కంత్రీ మూవీ టైటిల్ సాంగ్ ఉంటుంది కదా, ఖుషి టీవీలో ఆ సాంగ్ ఈ ఆస్ట్రో బాయ్ వర్షన్ లో వచ్చేది. ఇది కూడా నేను చిన్నప్పుడు చూశాను, అందుకే సరిగ్గా గుర్తులేదు. అండ్ ఇక్కడితో ఈ లిస్ట్ కంప్లీట్ అయిపోలేదు. ఇంకొక ఇంపార్టెంట్ షో గురించి చెప్పాల్సింది. అది మరేదో కాదు, మన గుడ్డి అల్ట్రా ప్రో మ్యాక్స్ అయిన డోరా ది ఎక్స్ప్లోరర్ గురించి. అన్ని షోస్ గురించి మాట్లాడుకుని మన గుడ్డిమాలోకమైన డోరా అక్క గురించి మాట్లాడుకోకపోతే ఎలా చెప్పండి. ఈ డోరా అక్క ఎంత గుడ్డిమాలోకం అంటే తనకి కావాల్సిన వస్తువు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది, కానీ మనల్ని అడుగుతుంది మీకు కనిపిస్తుందా అని. అండ్ తర్వాత గుంటనక్క వెనకమాల బ్యాక్ సైడ్ వచ్చి దాక్కుంటాడు. అండ్ మన డోరా అక్క మీకు గుంటనక్క కనిపిస్తుందా అని అడుగుతుంది. అండ్ మనం ఆన్సర్ చెప్పిన గంట సేపు తర్వాత వెనక తిరిగి చూసిద్ది. అండ్ గుంటనక్క దొంగిలించకు అంటది. అండ్ ఆ గుంటనక్క వచ్చి నేను దొంగిలిస్తానా అని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడ కామెడీ ఏంటంటే డోరా ఇదంతా చేయడానికి కూడా మన పర్మిషన్ తీసుకుంటది. అండ్ తను చెప్పే సోది మొత్తం మనల్ని కూడా చెప్పమంటది. అండ్ లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత మేము గెలిచేసామని ఒక డాన్స్ వేస్తారు. ఇందులో ఏదైనా బెస్ట్ పార్ట్ ఉంది అంటే ఆ ఎండింగ్ ఏరా బాబు, ఎందుకంటే ఈ షో ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటా నేను. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, పిల్లలకి మాత్రం ఈ డోరా కార్టూన్ అంటే చాలా ఇష్టం. అండ్ ఖుషి టీవీలో ఇవే కాదు, డేంజర్ స్కూల్, స్టూవర్ట్ లిటిల్ నిక్, కీ బూమ్ బాయ్ ఇలా చాలా కార్టూన్స్ వచ్చేవి. అండ్ జానీ సిన్స్ లాగా ఒక గుండు పర్సన్ వచ్చి క్రాఫ్టింగ్ నేర్పిస్తాడు. అండ్ వరల్డ్ అహాయ్ అని చెప్పి ఒక షో వచ్చేది, అందులో హిస్టరీ గురించి నేర్పించేవాళ్ళు. అది కూడా చాలా బాగుండేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎల్లో కలర్లో ఒక పిల్లాడు ఉంటాడు. అతను ఒక డ్రాయింగ్ వేస్తాడు. అతను ఏం వేశాడో వాళ్ళ డాడీ కనిపెట్టాలి. అది కూడా భలే ఉండేది. అండ్ ఇలా ఖుషి టీవీలో చాలా కార్టూన్ షోస్ వచ్చేవి. అండ్ అవన్నీ ఇప్పుడు రావట్లేదు. ఏది ఏమైనా ఓల్డ్ ఖుషి టీవీని మాత్రం చాలా మిస్ అవుతున్నాను. అండ్ ఆ గోల్డెన్ డేస్ అన్నీ ఇంకా ఎప్పటికీ తిరిగి రావు. అండ్ ఇది గైస్ ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక ఛానల్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోలో ఏదైనా కార్టూన్ గురించి నేను మర్చిపోయి ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. గుడ్ నైట్. బై బై.